హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ నాన్ వెజ్కి ధీటుగా ఉండేటువంటి స్పైసీ మీల్ మేకర్ కుర్మా. ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ కూడా. మరి సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని స్పైసీ మీల్ మేకర్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా బౌల్లో కప్పు మీల్ మేకర్ని వేసుకోండి. ఇందులో కాచిన వాటర్ని పోసి హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేసి 15 నిమిషాలు పక్కనుంచండి. ఇప్పుడు బ్లెండర్ జార్లో 2 వేలకులు, 2 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచులు అల్లం, 2 పచ్చిమిర్చి, 1 బిర్యానీ ఆకు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు. ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేయండి. 10 నిమిషాల తరువాత మీల్ మేకర్ నుండి నీరు పిండి బౌల్లోకి వేసి పక్కనుంచండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేయండి. వేడెక్కిన ఆయిల్లో నీరు పిండిన మీల్ మేకర్ని వేసి హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. గోల్డెన్ కలర్ వచ్చిన మీల్ మేకర్ని బౌల్లోకి వేసి పక్కనుంచండి. అదే కడాయిలో 60 ml ఆయిల్ని వేసి హీట్ అయిన తరువాత 2 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 1 వేలుక, 1 బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి చీరికలు, 2 రెబ్బలు కరివేపాకు, బ్లెండ్ చేసిన మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. మసాలాలు ఏమాత్రం మాడినా కూర చేదొస్తుందని గమనించండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చివాసన పోయి నూనె పైకి తేలే వరకు వేయించండి. ఇందులో 3 పండు టమోటాలను బ్లెండ్ చేసి ఆ టమాటో ప్యూరీని కూడా వేయండి. టమాటో ప్యూరీ పచ్చివాసన పోయే వరకు ఉడికించండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించాలని గమనించండి. 5-6 నిమిషాలకి టమాటో పూర్తిగా మగ్గిపోతుంది. అప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేయండి. మసాలాలు మాడిపోకుండా 50 ml వాటర్ని పోసి వేయించండి. ఇలా వేగిన మసాలాలో వేయించిన మీల్ మేకర్ ఉంది కదా, అది వేసి మొత్తం ఒక్కసారి కలుపుకోండి. ఇందులో 250 ml వాటర్ని యాడ్ చేసి కూర కాస్త చిక్కబడే వరకు మూతబెట్టి ఉడికించండి లో ఫ్లేమ్ మీద.
కూర కాస్త చిక్కబడ్డాక 2 టేబుల్ స్పూన్లు చిక్కని పెరుగును గడ్డలు లేకుండా చిలుకుకుని వేసుకోండి. ఈ పెరుగుతో కలిపి 2 నిమిషాలు ఉడకనివ్వండి లో ఫ్లేమ్ మీద. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే మీల్ మేకర్ కుర్మా తయారు. ఫైనల్గా గుప్పెడు కొత్తిమీరను వేసి మిక్స్ చేయండి. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.